హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుగుణ కొల్లు. ఈరోజైతే ములకసిర కార్తె కాబట్టి మేము చేపల కూర వండుతున్నాము. రండి ఎలా వండుతామో చూపెడతా. ఫస్ట్ అల్లం పేస్టు, ఎల్లిపాయ లేకుండా ఉట్టి అల్లం వండి, తర్వాత కొంచెం కారం వేసుకున్నాము. ఫస్ట్ చేపలు కడిగి పెట్టుకున్నాం అనమాట. దాంట్లోనే కొంచెం పసుపు, ఒక చిటికెడంత, ఇవన్నీ కలిపేసి ఇవి మొత్తం ఉప్పు కలిపి చేపలకి పట్టియాలండి. నీసు వాసన రాకుండా ఉంటుందన్నమాట. చూడండి, పసుపు, ఉప్పు, కారం, అల్లం పేస్టు, ఇవి 4 ఇట్లా కొంచెం వాటర్ వేసి మంచిగా లూజ్గా కలిపి దాంట్లో చేపల ముక్కలు వేసి కలుపుకోవాలండి. అప్పుడు కలిపేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ లోపల మిగతా అన్నీ తయారు చేసుకోవచ్చు. చూసారా, అట్లా అట్లా మొత్తం కలిపేసి అవి చేపలకి ఉప్పు కారం మంచిగా పట్టుద్ది అనమాట. చూడండి, పసుపు వేసి మా కోడలు శుభ్రంగా చేపలు కడిగింది. చూడండి, అట్లా మొత్తం వేసేసి దానికి పట్టియాలి. అట్లా దాన్ని మ్యాగ్నేట్ అంటారు కదా, మ్యాగ్నేట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. చూడండి, ములకసిర కార్తె కదా, అందులో సండే చేపల కూర వండుకోకుండా ఎలా ఉంటామండి కదా. ఎవరైనా వండుకుంటారు. సండే వచ్చిందంటే ఇంకా ఇంట్లో ఉన్న మగవాళ్ళు కంపల్సరీ ములకసిర కార్తె సండే కదా, చేపలు తినాల్సిందే అనేసి చేపలు తీసుకొచ్చారనమాట. చూడండి, మొత్తం అట్లా కలిపేసింది అనమాట. కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. చేపల కూర కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్దండోయ్. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకొని చూడండి, దానికి కావాల్సిన ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, చింతపండు నానబెట్టింది, 2 టమాటాలు మిక్సీ తిప్పిందనమాట, కొంచెం మెంతు పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ఆవాల పొడి, అగోండి తాలింపు గింజలు, జీలకర్ర ఆవాలే, ఏమీ లే ఇంకంతే. కొంచెం చిటపటాలాడిన తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, అవి కొంచెం ఎర్రగా వేగాలండి. ఏ కూరలో అయినా ఉల్లిగడ్డ బాగా ఎర్రగా వేగితేనే టేస్ట్ వచ్చింది. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందనమాట, బాగుంటుందని టేస్టు. పసుపు, కొంచెం ఉప్పు, దానికి కారం కొంచెం, చూడండి అదేంటి ధనియాల పొడి అండి, కొంచెం జీలకర్ర, మెంతులు జీలకర్ర ఆవాలు కలిపిన పొడి కొంచెం, ధనియాల పొడి కొంచెం వేసిందనమాట. చేపల కూరలో జీలకర్ర పొడి వేస్తే బాగుంటుందండి. టమాటాలు మిక్సీ బట్టి 2 టమాటాలే దాంట్లో వేసేసింది. ఎందుకంటే పులుసు చిక్కదనం రావాలంటే కొంచెం టమాటా వేయాలండి. టమాటాలు వేస్తే చిక్కదనం రాదు కదా, మిక్సీ తిప్పింది అనమాట. మిక్సీ తిప్పి వేసుకున్నాం. ఇప్పుడు దాంట్లోకి చింతపండు, ఫైనల్గా ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు పిసికిన రసం పోసుకోవాలి. పులుసు కదా, అందుకని పులుసు పోసుకోవాలి. దాంట్లోకి మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలి. ఎంత పులుసు కావాలి, ఎక్కువ కావాలా, తక్కువ కావాలా, చూడండి పులుసు మంచిగా మరుగుతుందన్నమాట. అట్లా బాగా మరిగేటప్పుడు ఈ ఉన్న చేపల ముక్కలు అందులో అన్నీ వేసుకోవాలి వరుసగా. చాలా బాగుంటుందండి పులుసులో వేసుకుంటే. ముందు వేసుకొని నూనెలో వేసుకుంటే అది ఏమైందంటే చితర అయిపోతాయి. ఇలా పులుసులో వేస్తే బాగుంటుంది. చేపలు అట్లా చితర కాకుండా ముక్కకు ముక్క అంతే ఉంటుంది, బాగుంటుంది. చూడండి, అట్లా మొత్తం దాంట్లో వేసేసుకొని అందులో ఏమన్నా గ్రేవీ ఉంటే దాంట్లో కూడా ఒక్క చుక్క నీళ్ళు వేసేసి కడిగి దాంట్లో వేసేసుకోవాలన్నమాట కదండి. చాలా బాగుంటుంది. ఎంతసేపు అండి అసలు చేపల కూర అంత ఈజీగా చేసుకోవచ్చు. దానికి పెద్ద కష్టమే ఉండదు. గంట పెట్టి కలపకూడదు ఎప్పుడైనా చేపల కూరని. అట్లా చేతితోటి పట్టుకొని దాన్ని అలా తిప్పాలి అంతే. దానికి ఏమి గంట తగిలితే ముక్కలన్నీ ఇట్లా చితర అయిపోతాయండి. చూసారా, ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి చాలు. 10 మినిట్స్ అయితే చూడండి మొత్తం ఉడికిపోయినాయి పులుసులో. ఇప్పుడు దాంట్లో కొంచెం మనం అట్లా తిప్పుకోవాలండి మధ్యలో, ఎందుకంటే అడుగు అంటుతాయి ఒక్కొక్కసారి. కొంచెం అట్లా ఎంతోసేపు పడుతుంది కాబట్టి కొంచెం అట్లా తిప్పుకోవాలి. దాంట్లో కొంచెం బెల్లం ముక్క, ఎందుకంటే పులుసు మంచిగా సెట్ కావాలంటే చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి, పెద్దగా తీపి తెలవకూడదు అంతే. దాంట్లో కొంచెం ఇంగు పొడి, ఇంగు వేసుకుంటే చాలా ఆరోగ్యానికి కూడా మంచిదండి ఇంగు వాడితే. దాంట్లో కొంచెం ఇప్పుడు వేసేది ఏంటంటే మెంతు పొడి, మెంతులు వేయించి మిక్సీ తిప్పిన పొడి ఉంటుంది కదా, మామిడికాయ పచ్చళ్ళు పట్టుకునే పొడి, ఆ పొడి ఎక్కువ వేయకూడదు, కొంచెం వేయాలి. దాంట్లో కొంచెం కొత్తిమీర. ఫైనల్గా చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మా ఇంట్లో సండే స్పెషల్ చేపల పులుసు, ములకసిర కార్తె స్పెషల్ చేపల పులుసు. ఉడికిందో లేదో అలా పోర్కు పెట్టి గుచ్చితే బుడుంగుని దిగిందనుకోండి, ఉడికిపోయినట్టే. ఇంకంతే, 10 మినిట్సే, ఎక్కువ ఉడకకూడదు.
ఓకేనండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.